హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను 2 రకాల రెసిపీస్ చేయబోతున్నాను. అందులో ఒకటి చేప ఫ్రై, మరొకటి అప్పటికప్పుడు 2 నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో పచ్చి మామిడికాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను. ఇడ్లీ పిండి పులియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని చివరి వరకు చూస్తే తెలుస్తుంది. ముందుగా చేపల ఫ్రై కోసం చేపలను మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మరోసారి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు బాగా పట్టించాలి. శుభ్రం చేసిన చేపలకు ఈ మిశ్రమాన్ని 2 వైపులా బాగా పట్టించిన తర్వాత 1 గంట పాటు పక్కన ఉంచాలి. ఇడ్లీ పిండి తొందరగా పులియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్ ఇప్పుడు చూద్దాం. ఇడ్లీ పిండి తొందరగా పులియకుండా ఉండాలి అంటే మినపప్పుని నానబెట్టేటప్పుడు అందులోనే 1½ టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టి రుబ్బుకోవడం వల్ల ఇడ్లీ పిండి అనేది తొందరగా పులియకుండా ఉంటుంది. చేప ముక్కలు మ్యారినేషన్ అయ్యేలోపు మనం పచ్చి మామిడికాయలతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని అందులో 150 గ్రాముల పుల్లటి పచ్చి మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 నుంచి 7 వరకు కారం గల పచ్చిమిర్చిని 2గా చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పును వేసి మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన ఉంచుకొని దీనికి పోపును పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక మందపాటి పాత్రను ఉంచి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇందులో చిటికెడంతా ఇంగువను వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపులో ముందుగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న పచ్చి మామిడికాయ చట్నీని వేసి సన్నని సెగ మీద 1 నిమిషం పాటు వేగనివ్వాలి. తాలింపులో కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కాకపోతే నా దగ్గర లేకపోవడం వల్ల వేయలేకపోయాను. వేగిన ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు ఒక మందపాటి పెనుమును స్టవ్ మీద ఉంచి అందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడెక్కిన తర్వాత అందులో మ్యారినేషన్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని సన్నని సెగ మీద ఎర్రగా కాల్చుకోవాలి. నూనె అనేది బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే చేప ముక్కలను వేసుకోవాలి. అలా చేయకపోతే చేప ముక్కలకు ఉన్న మసాలా అనేది విడిపోతుంది. అలాగే ముక్కల్ని వేసిన వెంటనే గరిటెతో తిప్పకూడదు. సన్నని సెగ మీద ఒకవైపు బాగా వేగిన తర్వాత మాత్రమే మరోవైపుకు టర్న్ చేసుకోవాలి. అలా అయితేనే చేపలకున్న మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. అలాగే చేప లోపలి వరకు బాగా ఉడుకుతుంది. 2 వైపులా సన్నని సెగ మీద చేప ముక్కలు వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే మిగిలిన ముక్కలను కూడా సన్నని సెగ మీద వేపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చేప ఫ్రై కూడా రెడీ. If you like this video, please like, share and subscribe. Thank you for watching.